తెలుగువారి ఆత్మీయ వారధి. శిలాక్షరాలు ఇవి చెరిగిపోని చెదిరిపోని ప్రముఖ సాహితీకారుల సంతకాలు. సాహిత్య వినీలాకాశంలో తమదైన ముద్రలను ముద్రించి అసడోల్లాడించిన ఎందరో మహానుభావుల అంతరంగాలను ఆవిష్కరించే ఓ వినూత్న ప్రయత్నమే ఈ శిలాక్షరాలు. వారం వారం ప్రతి వారం ప్రతి శుక్రవారం భారత కాలమానం ప్రకారం 4:30 తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో విని ఆనందించండి. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు. వారం వారం ప్రసారమవుతున్న శిలాక్షరాలు లీగల్ కార్నర్ 7వ భాగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. న్యాయపరమైన, చట్టపరమైన వివిధ అంశాలను వివిధ కోణాల్లో మరియు గాంధీ జీవిత విషయాలు సవివరంగా చేయడానికి శ్రీ పివిఎన్ శ్రీనివాసమూర్తి గారు మన స్టూడియోకి ఇచ్చేశారు. మరి ఆ విశేషాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు శ్రోతలకు మీకు ఈ రోజు చేకూరి రామారావు గారి జయంతి శుభాకాంక్షలు అండి. అలాగేనండి. ఎందుకంటే చేకూరి రామారావు గారు మనకి తెలుగు వాక్యం అనే పుస్తకం ద్వారా తెలుగుని వ్యవహారిక భాషగా, భాషా శాస్త్రానికి, తెలుగు సామాజిక భాషకి రెండింటికి మధ్య ఒక వారధిలాగా అద్భుతమైన పుస్తకాన్ని మనకు అందించారు. అంతేకాకుండా అనేక పరిశోధనల ద్వారా కూడా మనకి మాస్టారు తెలుగు భాషని ఎంత లోతైంది, ఎంత గాఢమైంది, ఎంత విస్తృతమైంది కూడా తెలియజేశారు. అటువంటి వారి జయంతిని, అలాగే మనం రేపు మన కార్యక్రమాన్ని తాలూకా ఉద్దేశం కూడా 151వ జయంతి ద్వారా మన గాంధీజీ జయంతిని కూడా మనం జరుపుకుంటున్నాం, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఒక మహనీయుడి జయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అనేది కూడా సామాన్యమైన విషయం కాదు. మనం అంత గొప్ప వ్యక్తి గురించి కూడా మనం ఈరోజు కార్యక్రమంలో కొన్ని విషయాలు తెలియజేస్తున్నాం. అలాగే అందరికీ మన ఇంటర్నెట్ విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు శ్రోతలందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుకెళ్దామండి. ధన్యవాదాలు సార్. నిజంగా కూడా మనము అంత గొప్ప మహానీయుల్ని మనము ఈ రోజు ఇంత ఘనంగా మనము స్వాతంత్రాన్ని సంపాదించుకొని ఇలా ఉంటున్నామంటే కారణం ఎంతో మంది వారి ప్రాణత్యాగం ఫలితంగానే మనకి స్వేచ్ఛ, స్వాతంత్రాలు అనేవి లభించాయి. అలాగే మనము చేకూరి రామారావు గారి విషయం తీసుకున్నట్లయితే మీరన్నట్టుగా తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకుడు, మన భాషా శాస్త్రవేత్తగా పిలువబడుతూ ఉన్నారు. ధన్యవాదాలు సార్. సార్ చెప్పండి. మీరన్నట్లుగా మనం రేపు 151 జయంతి, గాంధీ జయంతి సందర్భంగా మీరు అనేక సాహిత్య ప్రక్రియలో రచనలు చేశారు. దాంట్లో స్ఫూర్తిదాయకమైనటువంటి గాంధీజీ గురించి కూడా అనేక వాక్యాలు రాశారు. మీరు రాసిన స్ఫూర్తిదాయకమైన వాక్యాలను మాకందరికీ కూడా ఎంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ప్రేరణ కలిగించాయి. మరి అటువంటి వాక్యాలను మరి విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు శ్రోతలకు మీరు రాసినవి నేను తెలియచేయాలనుకుంటున్నాను సార్. తెలియచేయండి. ఎందుకంటే అవి నేను కళాశాలలో వన్ బుక్ అండ్ వన్ పెన్ కెన్ చేంజ్ ఫేట్ ఆఫ్ ద నేషన్ వితౌట్ యూజింగ్ ఎనీ వెపన్స్. అంటే ఒక ఉపాధ్యాయుడు ఒక పుస్తకం, ఒక కలం, ఎటువంటి ఆయుధాలు అవసరం లేకుండా దేశగతిని మార్చగలవు. ఎంత గొప్పగా రాశారండి. మీరన్నట్టుగా చెప్పిన మాట ప్రకారంగా హలో, మీ వాయిస్ కట్ అవుతున్నట్టుంది. అదే చెప్పాను నేను. యాక్చువల్గా ఏంటంటే ఇటువంటి వాక్యాల్ని మన కళాశాలలో మేము చదువుకుంటున్నప్పుడు పోటీలు నిర్వహించేవారు అనమాట. అంటే మంచి కొటేషన్స్ రాయండి, మంచి బహుమతులు ఉంటాయని. నాకు ఆ కొటేషన్స్, ఇటువంటి కొటేషన్స్ కొన్ని రాయడం, దానికి బహుమతిగానే నాకు ఆటోబయోగ్రఫీ ఆఫ్ గాంధీ గారి స్టోరీ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని ఆయన రాసిన పుస్తకం అనమాట. అది ఆయన ఆటోబయోగ్రఫీ.
ఆ బుక్ కూడా నాకు బహుమతిగా వచ్చింది. సో కాబట్టి ఈ సందర్భంలో అది కూడా మనకు ఒక ఆనందకరమైన విషయం అన్నమాట. సో మీరు చెప్పండి. ఓకే, చాలా బాగుందండి. అభినందన్ సార్. గడిచిన మనము ఈ ఏంటంటే ఒక పుస్తకం, ఒక కలం, ఒక ఉపాధ్యాయుడు అనేవాళ్ళు దేశాన్ని, ఏ దేశాన్ని అయినా సరే ఎంతో ప్రభావితం చేయొచ్చు, ఆ దేశ స్థితిని గతిని కూడా మార్చొచ్చు. అంత గొప్ప వెపన్ వాళ్ళ చేతిలో ఉంది. ఎలాంటి ఆయుధాలు లేకుండా ప్రపంచ స్థితిగతులు మార్చగలిగే శక్తి ఉన్న వాళ్ళు అన్నమాట ముగ్గురు. ఏంటంటే ఒకడు ఉపాధ్యాయుడు, అంటే కలం ఎవరు వాడినా సరే చాలా పవర్ఫుల్. అంటే మనం అంటాం కదా, పెన్ ఈజ్ మైటియర్ దాన్ ది స్వార్డ్, కత్తి కంటే కలం గొప్పది. అలాగే ఒక పుస్తకం వల్ల ఎంతో మంది మేధావులు తయారయ్యి సమాజ స్థితిగతులు మారుస్తున్నారు. ఈ రోజు మార్చిన మన అంబేద్కర్ కావచ్చు, గాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా విద్యా విషయంగా చాలా ఎంతో అభివృద్ధిని, ఉన్నతిని సాధించిన వాళ్ళు. అక్కడ ఆ ఉద్దేశం అదనమాట. చెప్పండి. మనము గడిచిన 6 వారాలలో కూడా రకరకాల చట్టపరమైన విషయాల, న్యాయపరమైన అంశాలను చర్చించడమే కాకుండా మానవత్వము కోణంలో కూడా అనేక అంశాల గురించి చర్చించారు. పెరుగుతున్న ఈ జనాభాను బట్టి కూడా నిజంగా మనమే మన ప్రకృతిని నాశనం చేసుకుంటూ ఉన్నాం. అలా ఇప్పుడున్న ప్రస్తుత కరోనా నేపథ్యంలో భాగంగా కూడా ఒక కోణంలో ఈ పరిస్థితిని అంతా కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మన ప్రకృతిని కాపాడుకునే విధంగా సామాజిక బాధ్యతను రక్షించడం కొరకు కూడా అద్భుతమైనటువంటి మీ వచన కవితల ద్వారా మంచి మంచి సందేశాలను తెలియజేశారు. మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం సార్. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ హిస్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ పత్ర సమర్పణలో భాగంగా కూడా చాలా రకాలైన విశేషాలను అందరికీ ఉపయుక్తంగా ఉండేలా మీ సందేశాలను కూడా తెలియజేశారు సార్. ధన్యవాదాలు. మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మనము ఇంకా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు పోయినట్లయితే గత వారం మీరు మాట్లాడుతూ విద్య అనేది హృదయంతో చెప్పాలి అని చెప్పారు. విద్యను ప్రతి అంతరంగంలోకి చెప్పాలి అని అరిస్టాటిల్ గారి మాటల్లో తెలియచేశారు. నిజంగా కూడా సమాజంలో విద్య అనేది ప్రధాన భూమికను పోషిస్తుందండి. విద్య వల్లనే ఈ రోజు ఇంత సమాజం ముందుకు వెళ్ళింది. విద్య అనేది ఏ వ్యక్తి మనుగడకైనా, ఏ వ్యక్తి జీవనానికైనా, ఏ వ్యక్తి అభివృద్ధికైనా, ఏ వ్యక్తి ప్రగతికైనా విద్య అనేది చాలా చాలా అవసరం. అందుకే మీరు గత వారం చెప్పినట్లుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్న కళలు నెరవేరాయండి. అతని కృషి ఫలితంగానే మనము చూసినట్లయితే అనేక రకాల ఉచిత వసతి గృహాలు, ఉచిత విద్యా సౌకర్యాలు, స్కాలర్షిప్లు ఇలా పొందగలుగుతున్నారు. ఈ రోజు అట్టడుగు వర్గాల వారికి కూడా, బలహీన వర్గాల వారికి, మహిళలు కూడా ముందుకు వెళ్తున్నారంటే విద్య సోపానాలు. అసలు విద్య సోపానాల ద్వారానే మన సమాజం అనేది అభివృద్ధి చెందిందని మీ యొక్క విషయాలను అన్నింటినీ కూడా ఎంతో అద్భుతంగా మన తెలుగు శ్రోతలకు తెలియచేశారు సార్. మీకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు సార్. అలాగే లీగల్ కార్నర్ లో భాగంగా కూడా స్వర్ణ త్రిభుజి, గోల్డెన్ ట్రయాంగిల్ అధికరణాలైన 14, 19, 21 వాటి గురించి కూడా అద్భుతంగా వర్ణించారు. అధికరణం 14 ప్రకారం రైట్ టు ఈక్వాలిటీ, అధికరణం 19 ప్రకారము రైట్ టు ఫ్రీడమ్, అధికరణం 21 ప్రకారం రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. అలా మనకి ఈ గోల్డెన్ ట్రయాంగిల్ గురించి చాలా అద్భుతంగా విశేషాలను తెలియజేశారు సార్. మరి మొదటి గోల్డెన్ ట్రయాంగిల్ లో భాగంగా ఆర్టికల్ 14 ప్రకారం రైట్ టు ఈక్వాలిటీ అన్నారు. అంటే సమాజంలో ప్రతి మనిషి సమానమని, దేశంలో ఎవరైనా సరే, మన దేశ గవర్నర్ కావచ్చండి, లేదా ప్రధానమంత్రి కావచ్చు, లేదా ఒక స్త్రీ కావచ్చు, లేదా పురుషుడైనా కావచ్చు, ఎవరికైనా సరే రాజ్యాంగం ప్రకారం మనమంతా కూడా చట్టం ముందు అందరూ కూడా సమానులే.
ప్రతి ఒక్కరికి సమానత్వపు హక్కులు, మన ప్రాథమిక హక్కులు అనే అంశాల గురించి కూడా చాలా వివరంగా తెలియచేశారు. ఆర్టికల్ 19 ప్రకారం రైట్ టు ఫ్రీడమ్, వాక్ స్వాతంత్ర్యపు హక్కు. ఈ అధికరణంలో 19(1)(c) ప్రకారం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటి? మనిషి ఈ యొక్క అధికరణ ప్రకారం ఏ సంఘాన్నైనా సరే నిర్మించుకోవచ్చు. ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని నిర్భయంగా తెలియచేయవచ్చు. నేను ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటాను అని స్వేచ్ఛగా నిర్భయంగా తెలియచేయవచ్చు. మన రాజ్యాంగం హక్కులు ఇలా ఇవ్వడం వల్లనే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం. మన భారత రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే స్వేచ్ఛగా ఎక్కడైనా సరే సంచరించేటువంటి హక్కు ఉందనే అంశాల గురించి కూడా చాలా గొప్పగా వివరించారు సార్. ధన్యవాదాలు సార్. మరి అలాగే రైట్ టు మూవ్మెంట్. రైట్ టు మూవ్మెంట్ అంటే ఈ హక్కు ప్రకారం భారత భూభాగంలో స్వేచ్ఛగా సంచరించే హక్కు అని అర్థం. అంటే మనం పాటలిపుత్రం నుండి మొదలుకొని కాశ్మీర్ వరకు కూడా ఎక్కడైనా సరే స్వేచ్ఛగా సంచరించేటువంటి హక్కు మానవునికి ఉంది. తను ఇష్టమైతే ఏ ప్రాంతంలో అయినా సరే, ఒకవేళ తనకి ఇష్టమైన ప్రాంతం ఢిల్లీ కావచ్చు, లేదా కలకత్తాలో ఉండొచ్చు, లేదా చెన్నైలో ఉండొచ్చు. కాబట్టి తనకి ఇష్టమైనటువంటి ప్రాంతంలో ఎక్కడైనా సరే సంచరించేటువంటి హక్కు ఉంటుందనే అంశాలను కూడా రైట్ టు మూవ్మెంట్ లో చాలా గొప్పగా మీరు వివరించారు. ధన్యవాదాలు సార్. అలాగే రైట్ టు రిసైడ్. రైట్ టు రిసైడ్ ఈ హక్కు ప్రకారం ఏంటి? మనం భారత భూభాగంలో సంపూర్ణంగా స్వేచ్ఛగా మన దేశంలో ఎక్కడైనా నివసించవచ్చు. అలాగే రైట్ టు ట్రేడ్, బిజినెస్ అండ్ ప్రొఫెషన్. ఈ హక్కు ప్రకారం ఒక వ్యక్తి తన యొక్క వ్యాపారం, తన వాణిజ్యం, తన వృత్తి ధర్మాన్ని నిర్వహించవచ్చు. మనకు నచ్చిన వ్యాపారం చేసుకోవచ్చు, ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు, వాణిజ్యం చేసుకోవచ్చు, అది వృత్తి కావచ్చు. కాబట్టి అంత స్వేచ్ఛను ఇచ్చిందంటే నిజంగా చెప్పాలంటే మన భారత రాజ్యాంగం ఎంత గొప్పది సార్. అవునా? చాలా మన భారత రాజ్యాంగం చాలా చాలా గొప్పదని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు నచ్చిన వృత్తిని చేసుకునేటువంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఇచ్చిందంటే గొప్పదనే మనం చెప్పవచ్చు. మరి గోల్డెన్ ట్రయాంగిల్ లో మిగిలిన అధికరణం 21. మరి ఈ యొక్క ఆర్టికల్ ప్రకారం రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. ఈ అధికరణం ప్రకారం ఏంటి? మన భారత రాజ్యాంగంలోనే ఈ ఆర్టికల్ అనేది ప్రధాన భూమికను పోషిస్తుందని చెప్పొచ్చు. అత్యంత కీలకమైన, విశాలమైన, విస్తృత ప్రాధాన్యము ఉన్నదని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడు స్వేచ్ఛగా ఉండగలడండి? ఎలాంటి నిర్బంధం లేనప్పుడు. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే ఒక మనిషి హాయిగా, ఆనందంగా ఉండడమే వారి ప్రాథమిక హక్కు. మరి ప్రాథమిక హక్కులు అనేవి చాలా బలమైనవని చెప్పవచ్చు కదా సార్. కాబట్టి మీరు ఈ చెప్పినటువంటి ఈ గోల్డెన్ ట్రయాంగిల్ చాలా అద్భుతంగా వర్ణించారు సార్. ధన్యవాదాలు. గోల్డెన్ ట్రయాంగిల్ అనేది ప్రాథమిక హక్కుల్లో మనకు చాలా కీలకమైంది. మనం చెప్పుకున్నాం కదా, మన ప్రతి ఒక్కరికి కూడా మనకి ఈ రోజు రాజ్యాంగం అంత మంచి హక్కులు ఇవ్వడం వల్లే ఈ రోజు మనం స్వేచ్ఛని చెప్పుకుంటున్నా, స్వాతంత్రం అని చెప్పుకుంటున్నా. మనం ఈ రోజు ఇంత దేశంలో ఎంత అద్భుతంగా ప్రతి ఒక్కరిని నివసించడానికి అనుకూలతలు లభ్యమయ్యాయి. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రాథమికంగా మనం ఆర్టికల్ 14, 19, 21 గురించి మనకి బేసిక్ గా తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. మనిషి మనుగడకు, మనిషి జీవనానికి, స్వేచ్ఛకు ఈ ప్రాథమిక హక్కులు అనేవి రూపొందించబడినవి. తెలుగు శ్రోతలందరికీ కూడా సమగ్రంగా చాలా గొప్పగా తెలియచేశారు సార్. ధన్యవాదాలు. మన భారత రాజ్యాంగంలో కూడా ఎన్నో రాజ్యాంగం
ఎందరో మేధావులుగానే మనము ఇప్పుడు అందరిస్తున్నాం. మరి మన భారత రాజ్యంలో మనకు ఇచ్చినటువంటి అద్భుతమైన హక్కులు, అవకాశాలు నిజంగా కూడా మీరు అన్నట్టుగా ప్రాథమిక హక్కులుగా మనం చెప్పుకుంటాం. మన భారత రాజ్యాంగానికి చాలా విశిష్టత ఉన్నదండి. చాలా చాలా గొప్పగా, అద్భుతంగా అభివర్ణించారు. ధన్యవాదాలు సార్. మరి ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్ ఆధారంగా సామాజిక జీవనంలో కూడా కార్మికుల యొక్క చట్టాలు, వాటి పాత్ర ఎలా ఉంటుంది అనే అంశాలను కూడా మీరు వివరించారు. మరి మీరు రాసిన మరో స్ఫూర్తిదాయకమైన వాక్యాన్ని తెలుగు శ్రోతలకు తెలియచేయాలనుకుంటున్నాను సార్. మీరు రాసిన మాటల్లో ఏంటంటే, నిజం ఒక రోజు అబద్ధం కావచ్చు, న్యాయం ఒక రోజు గాడి తప్పచ్చు, కానీ ఎప్పుడూ అబద్ధం మాత్రమే నిలబడదు, అన్యాయం మాత్రమే గెలవదు. ఎంత అద్భుతంగా రాశారండి. చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ వాక్యం ద్వారా ఎంతో నిగూఢమైన అర్థాలు ఇందులో దాగి ఉన్నాయండి. నిజంగా మీరు రాసిన ఈ స్ఫూర్తిదాయకమైన వాక్యాల్లో మాలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించేలాగా అద్భుతంగా స్ఫూర్తిదాయకమైనటువంటి వాక్యాలను మాకు తెలియజేసినందుకు మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను సార్. బాగున్నాయండి. హలో, చెప్పండి. అదే చెప్పినటువంటి వాక్యాలు ఏంటంటే మనకి సామాజిక జీవనంలో కూడా మనకి ఎప్పుడప్పుడు మనం రాసే సంభాషణలో కావచ్చు, మన సాహిత్యంలో కావచ్చు, అనేక రకాల మనకి ఇలాంటివి ఉన్నాయండి. మనం శ్రీ మహాప్రస్థానం తీసుకుంటాం. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి అనే వాక్యాలు కానీ అవి ఎంత స్ఫూర్తిని తగిలించాయంటే, అనేక ఉద్యమాల్లో ఈరోజు మనం శ్రీ గీతాలు చూస్తాం. ఒక దాశరథి గీతాలు కానీ అవి ఏంటంటే ఒక చిన్న వాక్యం కావచ్చు, కానీ లక్ష మెదళ్ళలో కదలిక. మా కాలేజీ గారు చెప్పినట్టు ఆంధ్రము రాణించి సకిలించు ఆంధ్రుడ చావెందుకు రాని మంచి వాక్యం ఉంది. అది తెలుగువాడే తెలుగు రాకపోతే నువ్వు ఎందుకురా బతకడం అన్న విషయాన్ని చెప్పడం అనమాట. ఒక చిన్న వాక్యమే, కానీ ఆ చిన్న వాక్యంలో చాలా కొన్ని లక్షల మందిని కదిలించాయి అటువంటి వాక్యాలు. అలాగనమాట నేను సైతం ప్రపంచాగ్రికి సమితిని ఒకటి ఆహుతిస్తాను, ఇవన్నీ చాలా ఒక చిన్న వాక్యం, చాలా పవర్ఫుల్ సెంటెన్స్ అంటారు వీటిని. అవన్నమాట. అవి మనం వచ్చినప్పుడు ఆ సందర్భంలో మన సాహిత్య సమాలోచన కార్యక్రమంలో వాటి గురించి మనం దీర్ఘంగా చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ యొక్క స్ఫూర్తిదాయకమైన వాక్యం బట్టి చూసుకున్నట్లయితే నిజంగా కూడా ఎంతో శక్తిని, తేజాన్ని కలిగించేలాగా ఉందండి. మరి అందులో భాగంగా మనము ఈ లీగల్ కార్నర్ భాగంగా మీరు గత వారము ఈ కార్మిక చట్టాలు అనేవి కూడా మనకి బలమైనవని చెప్పొచ్చు. అసలు కార్మిక చట్టాలు అవసరం ఎంత, అసలు కార్మిక చట్టాలు ఎప్పుడు వచ్చాయి, ఎందుకు రూపొందించబడినవి, అసలు రూపొందించడానికి గల కారణాలు, మీరు గత వారం చెప్పిన ప్రాథమిక అంశాలు కూడా అద్భుతంగా ఉన్నాయండి. ఏంటంటే ఈ కార్మిక చట్టాలు అనేవి కూడా ఈరోజు మనం మన జీవనంలో కావచ్చండి, లేదా విధి విధానంలో కావచ్చు, ముఖ్యంగా ప్రాథమిక అంశాలు తెలుసుకోవడం కూడా చాలా అవసరం అండి. ఎందుకంటే దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించారు. మరి వీరి పరిపాలన కాలంలో అనేక కష్టాలను, నష్టాలను అనుభవించాం. మరి కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ బ్రిటిష్ వారు మాత్రం ఈ వర్తకం, వాణిజ్యం, వ్యాపారం కోసమే మన భారతదేశానికి రావడం, మన భారత భూభాగాలను ఆక్రమించుకోవడం, తద్వారా మన ప్రాంతీయతను కోల్పోయేలా చేయడం, అలా అనేక రకాలైన అంశాల గురించి వివరించారు సార్. మరి 18వ 19వ శతాబ్దంలో ఆనాటి కాలంలో శ్రామికులను కూడా బానిసలుగా చేసి పని చేయించుకునేవారు. అంటే మన చేతి ఎంత పని చేయించుకుంటే అంత ప్రొడక్టివిటీ, అంత ఉత్పాదకత అక్కడ ఉన్నటువంటి యాజమాన్యులకు వచ్చేదన్నమాట. అధిక ధనార్జన కోసం కూడా స్లేవరీ వ్యవస్థను, బానిసతత్వపు వ్యవస్థ అలా ఉండేదన్నమాట. దాదాపుగా యాజమాన్యం ఎలా చేసేవారు, పెట్టుబడిదారులు రోజుకు 17-18 గంటలు పని చేయించుకునేవారు.
పనిచేసే రోజులు వారం రోజులు అలా పని చేయించుకునేవారు. మరి ఇలాంటి కోణంలో అనేక కారణాల వల్ల ప్రజలందరూ కూడా ఏంటి దీనికి పరిస్థితికి ఈ కారణం ఎలా అని చెప్పి విద్య ద్వారా చైతన్యం పొంది, నాగరికత ద్వారా చైతన్యం పొంది, కార్మిక చట్టాలు అనేవి వచ్చాయనేటువంటి అంశాల గురించి కూడా గత వారం వివరంగా మాకు తెలియజేశారు సార్. అలాగే అహ్మదాబాద్ కార్మికుల వ్యవస్థ ఆధారంగా ఆదివారం నాడు సెలవు దినంగా ప్రకటించారు. అది నిజంగా ఒక ప్రధాన కదలిక అని చెప్పొచ్చు. మరి ఈ సందర్భంలోనే, ఈ నేపథ్యంలోనే మరి వీటిని ఎలా అరికట్టాలి, ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అనే విధంగా కార్మిక చట్టాలు ఏర్పడ్డాయి అనే విషయాలను సవివరంగా మాకు తెలియజేసినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అలాగే మీరు గత వారం మాట్లాడుతూ 1923వ సంవత్సరం ట్రేడ్ యూనియన్ యాక్ట్ గురించి కూడా క్లుప్తంగా తెలియజేశారు. కార్మిక చట్టాల వ్యవస్థ నిబంధనలు చాలా అద్భుతంగా వివరించారు సార్. ధన్యవాదాలు సార్. మరి కార్మిక చట్టాల నిబంధనలో భాగంగా మీరు చెప్పినట్లు ఆరోగ్య భద్రత గురించి వివరించారు, వేతన భద్రత గురించి తెలియజేశారు, వయస్సు భద్రత గురించి తెలియజేశారు. అలాగే మహిళల రక్షణ చట్టం, పని గంటల భద్రత, ఒక వ్యక్తి భద్రత ఎలా ఉంటుంది అనే కార్మిక చట్టాల నిబంధనలో భాగంగా అనేక రకాల విషయాలు తెలియజేశారు. ఆరోగ్య భద్రత మనం తీసుకున్నట్లయితే ప్రాథమిక సూత్రం పైనే మేనేజ్మెంట్ అనేది ఇవ్వాలి. ప్రాథమిక సూత్రంపై మేనేజ్మెంట్ అనేది ఆరోగ్య భద్రతను కల్పించాలి. వేతన భద్రత అంటే కష్టపడే పనిచేసేటువంటి వారికి వేతనం ఇవ్వాలి. ఎలా? ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం వేతనాలు చెల్లించాలి. 8 గంటలు మాత్రమే పని చేయాలి. ఆ 8 గంటలకు మించి గనక పని అనేది చేయడం అనేది ఉండకూడదు. అలాంటి విషయాలు అనేక రకాలైనటువంటి అంశాలను వివరించారు. మరి వయస్సు భద్రతలో కూడా 14 సంవత్సరాల పిల్లలను పనిలో పెట్టుకోకూడదు. ప్రతి విద్యార్థిని కూడా కేంద్ర ప్రభుత్వమైనా సరే, రాష్ట్ర ప్రభుత్వమైనా సరే, వారి తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని మనం విద్యను అందించాలి. మరి మహిళల రక్షణ చట్టంలో మనం తీసుకున్నట్లయితే మహిళల యొక్క హక్కులు కూడా చాలా బలంగా ఉన్నాయండి. 10 గంటల భద్రత విషయంలో కూడా సమానమైన వేతనాలు అనేది ఇవ్వాలి. పురుషులకైనా సరే, స్త్రీలకైనా సరే సమానమైనటువంటి వేతనాలు చెల్లించాలనేటువంటి అంశాలను గురించి కూడా వివరంగా తెలియజేశారు. ఒక వ్యక్తి భద్రత గురించి కూడా ఎన్నో రకాలైన మంచి ఉదాహరణలతో మన తెలుగు శ్రోతలందరికీ కూడా గత వారం అద్భుతంగా అభివర్ణించారు సార్. ప్రత్యేక ధన్యవాదాలు. మరి మరో స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక మీరు రాసిన వాక్యాన్ని నేను తెలియచేయాలనుకుంటున్నాను సార్. అది ఏంటంటే, అన్ని దేశాల ప్రజల మధ్య శాంతి ఉండాలంటే దానికి సత్యం పునాది కావాలి, న్యాయం దాని సూత్రం కావాలి, ప్రేమ దాని చోదక శక్తి కావాలి, స్వేచ్ఛ దానికి వాతావరణం కావాలి. నిజంగా కూడా ఇలా మీరు అనేక తెలుగు సాహిత్య ప్రక్రియలోని ఎన్నో రకాలైనటువంటి కథలు, వచనాలు రాయడమే కాకుండా, రచించడమే కాకుండా, ఈ లీగల్ కాలంలో భాగంగా ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి వాక్యాలు కూడా మేము ఇలా చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్. చాలా గొప్పగా రాశారు. మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. కృతజ్ఞతలు సార్. మరి ఈ వారం లీగల్ కార్నర్ లో భాగంగా చట్టపరమైన అంశాలని కాకుండా మరి గాంధీ జీవిత విశేషాలు, ప్రత్యేక అంశాల గురించి తెలియచేయగలరని సవినయంగా కోరుకుంటున్నాను సార్. మరి ఈ వారం గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీజీ విశేషాలను గురించి తెలుసుకుందాం. ఏమంటారు సార్? తప్పకుండా అండి. ఎందుకంటే
లీగల్ కార్నర్ కి గాంధీజీ జీవితానికి ఏంటంటే యాక్చువల్ గా గాంధీజీ కూడా సుదీర్ఘమైన కాలంగా ఆయన న్యాయశాస్త్ర విద్యను అభ్యసించి న్యాయశాస్త్రం ద్వారా నేర్చుకున్న విద్య ద్వారా అనేక రకాలుగా న్యాయ సేవను చేశారు ఆయన. ఆ న్యాయ సేవ కూడా చాలా ఐడియల్ అన్నమాట. అంటే ఒక ఆదర్శాత్మకమైనటువంటి న్యాయ సేవ. ఆ రోజు మనం అవిభాజ్యమైనటువంటి ఇంగ్లాండ్ దేశంలో కలిసి ఉండేవాళ్ళం కాబట్టి ఆ రోజు ఆయన భారత్ నుంచి వెళ్ళి 1888లోనే ఆయన న్యాయశాస్త్ర పట్టాన్ని పుచ్చుకున్నారు. అంటే ఇంగ్లాండ్ లో బారిస్టర్ చదివారు, అది బారిస్టర్ అనేవారు. తర్వాత ఆయన విచిత్రం ఏంటంటే ఇక్కడే న్యాయశాస్త్రాన్ని బొంబాయిలోనే కోర్టులోనే ప్రారంభించినప్పటికీ కూడా సో అక్కడి నుంచి ఆయనకు ఉద్యోగం దక్షిణాఫ్రికాలో వచ్చింది. ఒక న్యాయశాస్త్రంలో అక్కడ వేసినప్పుడు స్వతహాగా చాలా ఆయన నిరాడంబరంగా ఉండేవారు. స్వతహాగా ఆయనకి ఏంటంటే చాలా సిగ్గు అనమాట. సో ఒక విధమైనటువంటి తెలియని ఒక భావంతో ఉండేవారు. తద్వారా ఏంటంటే మొదటి రోజు ఆయన ఎదుర్కొంటున్న కేసులోనే ఆయన అసలు ఏమీ నోరిప్పలేపారు. అటువంటి వ్యక్తి తర్వాత ఒక దేశానికి, ఒక అతి బలమైన దేశానికి ఒక నాయకుడిగా ఎదగడం, అలాగే దక్షిణాఫ్రికాలో ఒక నాయకుడిగా ఎదగడం, తన లీడర్షిప్ క్వాలిటీస్ తో ప్రపంచాన్ని ఏకం చేయడం, ఇటువంటివి సాధించినప్పుడు నిజంగా ఒక మనిషి తాలూకా ట్రాన్స్ఫర్మేషన్, ఒక మనిషి తాలూకా ఎలా మారగలిగారు, ఎటు నుంచి ఎలా మారగలిగారు, ఒక న్యాయ వ్యవస్థలో ఎన్ని కొత్త సిద్ధాంతాల ద్వారా, ఎంత మంచి విలువల ద్వారా జీవితాన్ని నిర్మించుకున్నారు. ఒక ఈరోజు ఎంత ఆదర్శంగా చెప్పుకుంటున్నారు గాంధీ అంటే. ప్రపంచం ఉండొచ్చు, ప్రపంచం లేనంత కాలం గాంధీ ఉంటారు. అంత గొప్ప జీవితాన్ని ఇవ్వడం, అంత గొప్ప ఆదర్శవంతమైన మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం అనమాట. అలాగే ఎలా మారారు, ఇటువంటి విషయాల గురించి మనం తెలిసిన విషయాలు, సూక్ష్మంగా మనం చదువుకున్న విషయాలు కాకుండా తెలియని విషయాలు గాంధీ గారి జీవితంలో ఏమైనా కొన్ని మనకు తెలుస్తాయా, ఇటువంటి విషయాల గురించి మనం చర్చించుకుందాం. ఇంకా గాంధీ గారి మనకి సమయభావం వల్ల కూడా మనం గాంధీ గారి గురించి మనం లీగల్ కార్నర్ కి ఎలా రిలేటెడ్ అనే విషయాన్ని తీసుకొని కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. ఓకే సార్, నిజంగా కూడా మీరు అన్నట్టుగా లీగల్ కార్నర్ లో భాగంగా గాంధీజీ ఫిలాసఫీ గురించి కూడా మన తెలుగు శ్రోతలకి తెలియచేద్దాం సార్. గాంధీ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే అహింసకు మించిన ఆయుధం లేదన్నారు. ఆత్మ గౌరవాన్ని వేరెవరో పరీక్షించరు, మనకు మనమే వాటిని కాపాడుకోవాలి అని అన్నారు. ఆలోచనల పరిణామమే మనిషి, అతను ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాడు. కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది. ఆత్మార్పణకు, స్వచ్ఛతకు నిలయం కానప్పుడు స్త్రీకి విలువ లేదు. కాబట్టి మనకి ఓటు, సత్యాగ్రహం ఈ రెండు ప్రజల చేతిలోనే ఒక ఆయుధాలను చెప్పవచ్చు. భారతీయులు తమలో తాము పోరాడే మనకు అసలైన స్వాతంత్రం వస్తుందని తన వ్యాఖ్యల్లో చాలా అద్భుతంగా తెలియజేశారు. మరి ఈ వారం గాంధీజీ గురించి చూద్దామండి. సార్, అసలు గాంధీ అంటే ఏమిటి? గాంధీజీ గురించి వర్ణిస్తారా? గాంధీజీ గురించి తెలియచేస్తారా అండి? గాంధీ అంటేనే అసలు ఒక అద్భుతం అండి. గాంధీ అనేది ఒక మహాసముద్రం. ఆయన గురించి చెప్పాలంటేనే అది అలవి కానంత ఉంటుంది. కానీ కొన్ని మంచి మంచి కొటేషన్స్ ద్వారా గాంధీ గారిని ముందు మనం చెప్తాం, తర్వాత ఇంకా మనం లోపలికి వెళ్దాం. కొన్ని మంచి వాక్యాల్లో చెప్పాలంటే గాంధీ గురించి, సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమటి దారిని చూపిన క్రాంతి. అంటే సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమటి దారిని చూపిన క్రాంతి అంటే బ్రిటిష్ వాళ్ళకి ఎలా వెళ్ళిపోవాలో మార్గాన్ని చూపించారు. అలాగే తూర్పు తెల్లారిన నడిరాత్రికి స్వేచ్ఛాభానుడి ప్రభాత కాంతి గాంధీ. తూర్పు తెల్లారని నడిరాత్రికి స్వేచ్ఛాభానుడి ప్రభాత కాంతి గాంధీ. అంటే మనకి అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటాం మనం. ఆగస్టు 14 అర్ధరాత్రి తెల్లవారుతుండగా మనకు స్వేచ్ఛ బాండు అంటే సూర్యప్రకాశం లాంటి ఒక మహా గొప్ప క్రాంతిని మనకు అందించిన మహాక్రాంతి గాంధీ. అందుకే గాంధీ అంటే స్వచ్ఛత, గాంధీ అంటే ఆత్మ నిర్భరత, గాంధీ అంటే ధైర్యం, గాంధీ అంటే సర్వమత సమానత్వం, గాంధీ అంటే శాంతి, గాంధీ అంటే మానవతావాదం. బాపూజీ ఒక ఆదర్శవాది, ఒక గొప్ప సిద్ధాంతి. ఇది గాంధీ గురించి. ఇంకా చెప్పాలంటే ఒక వాక్యంలో మనసా వాచ కర్మణ సత్యాన్వేషణకు చేసిన ఒక బృహత్తర ప్రయోగమే గాంధీజీ జీవితం. దీన్నే కరుణశ్రీ గారు ఆయన మాటలు ఎంత అందంగా చెప్పారంటే, అతడొక పవిత్ర ధర్మ దేవాలయంబు, అతడొక పవిత్ర ధర్మ దేవాలయంబు, అతడొక విచిత్ర విశ్వవిద్యాలయంబు. ఆ మహాశక్తి అంతా ఇంత అని తూచజాలము, అతడు ఒక పెద్ద హిమాలయంబు.
అని చెప్పారు. అంటే ఏంటంటే ఆయన ఒక దేవాలయం, ఆయన ఒక విద్యాలయం, ఇంకా చెప్పాలంటే ఆయన ఒక హిమాలయం. అంత ఎత్తున అన్నమాట గాంధీ గారిని వాళ్ళు కీర్తించారు ఆ రోజు. ఎందుకంటే వాళ్ళందరూ ఆ రోజు గాంధీ గారిని స్వచ్ఛంగా చూసిన వాళ్ళు, ఆయనతో పాటు కాలాన్ని గడిపిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆయనకి తాలూకా క్యారెక్టర్ అవ్వచ్చు, ఆయన తాలూకా శీలత అవ్వచ్చు, సశీలత అవ్వచ్చు, ఆయన నిరాడంబరత అవ్వచ్చు, ఆయన ఆదర్శాలు అవ్వచ్చు, ఇవన్నిటినీ కూడా చూసి చెప్పిన వాక్యాలు అనమాట. అలాగే సత్యనారాయణమూర్తి గారు, చుక్కపట్ల సత్యనారాయణమూర్తి గారు కూడా ఒక మంచి వాక్యం చెప్పారు. కట్టుకున్నది అంగవస్త్రము, పట్టుకున్నది రాట్న చక్రము. కట్టుకున్నది అంగవస్త్రము, పట్టుకున్నది రాట్న చక్రము. పట్టుమని 10 మెతుకులైన పట్టకుండు కరి సోదరములు గల గాంధీ కంటే సామ్యవాదులు గలరే అన్నాడు. అంటే ఇప్పుడు అంగవస్త్రంతో ఉండేవారాయన. అంటే ఆయన 52వ ఏటని మన స్వదేశీ ఉద్యమం కోసం ఖాదీ వస్త్రాలే ధరించాలి, విదేశీ వస్త్రాలు ధరించకూడదని ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ ఉద్యమ ఫలితంగా ఆ రోజు నుంచి ఆయన ఆఖరి నిమిషం వరకు కూడా ఆయన ఏ రోజు కూడా వేరే వస్త్రాలు కానీ, విదేశీ వస్త్రాలు కానీ, ఈరోజు మనం అనుకుంటున్న ఈ రకరకాల మనం ధరిస్తున్న కోట్లు బూట్లు కానీ ఆయన ధరించలేదు. ఎలాంటి సమయాల్లో కానీ సర్వకాల సర్వావస్థల్లో అన్ని రకాల ఉష్ణోగ్రతల్లో కూడా ఆయన అదే అంగవస్త్రాన్ని ధరించి ఆయన జీవితాన్ని గడిపారు. అంటే ఒక ఆదర్శం చెప్పడం కాదు, ఆదర్శం చేసి చూపించడం అనే దాంట్లో గాంధీ తాలూకా గొప్పతనం ఇవన్నీ విషయాలు బట్టి మనకు తెలుస్తాయి. ఇక్కడ నేను గాంధీ గురించి రాసిన 4 లైన్లు నేను ప్రెజెంటెడ్ ఇన్ వన్ సెమినార్. ఆ పాయింట్ ఆ లైన్స్ కూడా చెప్తాను. మహాత్మా ది ఎన్లైటెండ్ వన్, మహాత్మా ది ఎన్లైటెండ్ వన్ won a war without a sword or a gun, won a war without sword or a gun. Born in Saurashtra, a small coastal town, which because of him achieved world renown. A gentle human with a rare philosophy, left his imprint in the annals of history. అంటే ఏంటంటే ఒక దేశానికి ఒక కత్తిని గాని, ఒక తుపాకీని గాని ఉపయోగించకుండా, అంటే ఒక రక్తపు చుక్క చెందకుండా తను నమ్మిన సిద్ధాంతాల ద్వారా ఒక పెద్ద దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన మహనీయుడు గాంధీ. ఒక ఎక్కడో సౌరాష్ట్రలోని పోర్బందర్ అనే ఊళ్ళో పుట్టాడు. అక్కడ పుట్టి ప్రపంచానందరికీ కూడా ఆ పేరుకి, ఆ ఊరికి కూడా పేరు తీసుకొచ్చాడు. ఇప్పుడు అంటూ ఉంటారు, మనం ఏమైనా అడిగినప్పుడు ఎవరైనా మీ ఊరే ఊరు, మీరు పేరే పేరు అడుగుతారు. అంటే మీ ఊరికి పేరుకి తీసుకొచ్చే విధంగా ఆ ఊరే మీ పేరు అవ్వాలి. అలాగేంటంటే ఆయన పుట్టిన ఊరు ఒక ఊరుగా ఈరోజు ప్రపంచంలో మారమోగింది. అందుకే జెంటిల్ హ్యూమన్ విత్ రేర్ ఫిలాసఫీ అన్నాం. ఆయన ఫిలాసఫీ అనేది అప్పటి వరకు ఉన్న సిద్ధాంతాలకి, యుద్ధ సిద్ధాంతాలకి, ఎక్కడైనా మనం యుద్ధం గెలవాలి, మన రాజ్యం గెలవాలి అంటే ఖచ్చితంగా యుద్ధం జరగాలి. యుద్ధం జరిగితేనే మన రాజ్యం తెచ్చుకునేవాళ్ళం. అప్పటి వరకు ఉన్న సిద్ధాంతాలు అవి. కానీ గాంధీజీ అనే వ్యక్తి కొత్త సిద్ధాంతం ద్వారా చూపించాడు. ఒక అహింస, శాంతి, సమానత్వం, నాన్ వైలెన్స్ అన్నమాట, స్వచ్ఛాగ్రహం, ఈ ఉద్యమాల ద్వారా కూడా స్వాతంత్రం సాధించొచ్చా, ఒక మనిషిని మార్చగలమా అన్నటువంటి అనుమానాలని పటాపంచలు చేస్తూ గాంధీ చూపించాడు ఒక మార్గాన్ని. సో దట్స్ వై గాంధీ స్థానం సుస్థిరం, కాచంద్ర తారార్కం. అవునండి, నిజంగా కూడా ఆయన దీక్షే స్ఫూర్తి, ఆయన సంకల్పమే స్వరూపం, అహింసే సిద్ధాంతంగా ప్రపంచ చరిత్రనే ప్రభావితం చేసిన మహాత్ముడికి బలాన్నిచ్చింది కూడా సత్యమే. గాంధీని గొప్ప పోరాట యోధుడిగా మలిచింది, నిలిపింది ఆ ఆధ్యాత్మికతనే అండి. చాలా గొప్ప వ్యక్తి, పోరాట యోధుడు అని చెప్పవచ్చు. సార్, మరి మన మానవ జీవన గమనానికి గాంధీజీ సూచించిన 7 సూత్రాలు ఏమిటి? వాటి గురించి తెలుగు శ్రోతలకు తెలియజేస్తారా సార్? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే గాంధీజీ అనగానే చాలా రెగ్యులర్ ఫార్మాట్ లో గాంధీ గారు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, లేకపోతే జీవన విధానం గురించి ఎక్కువ మనకు వస్తూ ఉంటాయి. కానీ ఆయన ఐడియాలజీ ఇంపార్టెంట్. ఆయన ఐడియాలజీ ద్వారా మనం ఏం సాధించాం? ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, భగవద్గీతలో ఉన్నది ఏంటి, భగవద్గీతలో ఉన్న సారాంశం ఏంటి, లేదా ఖురాన్ లో ఉన్న సారాంశం ఏంటి, బైబిల్లో ఉన్న సారాంశం ఏంటి, దాన్ని మనం ఎంతవరకు పాటిస్తున్నాం, అది చాలా ముఖ్యం. అలాగే గాంధీజీ ఫిలాసఫీని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం, గాంధీ చెప్పాలనుకున్న విషయాలు మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం, గాంధీజీ చెప్పిన ప్రిన్సిపల్స్ మీద మనం ఎంతవరకు నడుస్తున్నాం.
సో ఇక్కడ ముఖ్యమైన విషయం అది. ఒక లీగల్ కార్నర్ అనే కాన్సెప్ట్ లో మన ఉద్దేశం ఏంటంటే న్యాయాన్ని, చట్టాన్ని రక్షించడం. అంటే ఒక ధర్మవేత్తనగా ఏదో ధర్మ తతో జయాన్ని మొదట నేను చెప్పిన దాంట్లోనే చెప్పాను. అంటే సుప్రీంకోర్టు మన ఎంబులంలో కూడా లోగో ఏంటంటే మన క్యాప్షన్, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం ఉంటుందని. ఏదో ధర్మ తతో జయ అంటారు. అంటే ధర్మం ఎక్కడ ఉంటుంది? మన న్యాయంగా, ధర్మంగా, మన పద్ధతిగా, మన తాలూకు రుజువర్తనం ద్వారా మనం ప్రవర్తిస్తున్నప్పుడు నేను చెప్పాను, ఎవరికి పోలీసులు, కోర్టులు, న్యాయ వ్యవస్థ అవసరం లేకుండా వారి జీవనం ఉండాలి. అప్పుడు మనం చక్కని నడవడికతో ముందుకెళ్తున్నట్టు, మన చక్కని ప్రవర్తనతో వెళ్తున్నట్టు, మన చక్కని సస్యలతో వెళ్తున్నట్టు, మన తాలూకా సమాజంలో మన ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నట్టు. దాని ఉద్దేశం, ఈ లీగల్ కార్నర్ ఉద్దేశం కూడా అదే. వీ హ్యావ్ మేడ్ అవర్ క్యారెక్టర్ యాజ్ గుడ్ యాజ్ ద బెస్ట్. కాబట్టి దానికి గాంధీ సిద్ధాంతాలు చాలా బలంగా చెప్తాయి. అంటే సిద్ధాంతాలు చెప్పడం కాదు, నేను ఇందాక చెప్పినట్టుగా సిద్ధాంతాలు పాటించడం అన్నది, సిద్ధాంతాలను మనం అలవాటు చేసుకోవడం, గాంధీ ప్రిన్సిపల్స్ ద్వారా మనం ముందుకెళ్ళగలగడం, ఇవి మన జీవితంలో ఉపయోగించుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు మనం సాధించగలం. అందుకే మనం అందరికీ తెలిసినట్టు మన రామాయణంలో చాలా గొప్ప శ్లోకం ఉంది మనకి. అహింసా పరమో ధర్మ, అహింసా పరమం తప, అహింసా పరమో ధర్మ, అహింసా పరమోత్తప, దయా సమం నాస్తి పుణ్యం పాపం హింసానమర్హసి అన్నారు. దయం సమం నాస్తి పుణ్యం పాపం హింసానమర్హసి అన్నారు. ఇది గాంధీ గారు అద్భుతంగా ఈ సిద్ధాంతాన్ని అలవాటు చేసుకున్నారు. అహింసే పరమో ధర్మం, ఎదురువాడిని హింసించకూడదు. ఈ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మి నాన్ వైలెన్స్ ఉద్యమం ద్వారానే ప్రపంచాన్ని ఆకర్షించారు. అందుకే ఒక గొప్ప మాట చెప్తారు మనకి, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః అంటారు. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః అంటే మనసా వాచా కర్మణ, అంటే మనసులో ఏమనుకుంటున్నారో అదే మాట్లాడతారు, ఏది మాట్లాడారో కర్మ అదే ఆచరిస్తారు. అంటే తను చెప్పిన విధానాన్ని, తను అనుకున్న విధానం చెప్పడం, చెప్పిన విధానాన్ని ఆచరించడం మహాత్ముల లక్షణం. అందుకే అందరూ మహాత్ములు కాలేరు. అటువంటి మహాత్ముల్నే మహాత్ములు అంటాం మనం. మనకు తెలిసిన మహాత్ములు అనేవారు మహాత్మా గాంధీ ఉన్నారు, మహాత్మా జ్యోతిరావు పూలే ఉన్నారు. అది ఎందుకంటే వాళ్ళ జీవితంలో చెప్పి ఆచరించి చూపించిన మార్గం ద్వారా మహాత్ములు అయ్యారు వాళ్ళు. కాబట్టి చరిత్ర ఉన్నంత వరకు ఆచంద్ర తారార్కం వాళ్ళు మహాత్ములుగా కొనియాడబడతారు. సో అంత గొప్ప వ్యక్తిని మన మహాత్మా గాంధీ అని జాతిపితగా మనం ఈరోజు కొలుచుకుంటున్నాం. ఇంకా మీరు అడిగిన ప్రశ్నలోకి వస్తే, ఆయన 7 సిద్ధాంతాలను చాలా బలంగా చెప్పాడు. అవి ఏంటంటే, వెల్త్ వితౌట్ వర్క్, అంటే కృషి లేని సంపద. అంటే చూడండి, ఆయన చెప్పిన ఉద్దేశంలో మొదటి సూత్రం ఏంటంటే, ప్రతి మనిషి తనకొక జీవన విధానం, తనకొక అలవాట్లు, తన తాలూకు ఒక వ్యక్తిగత జీవితం, తన తాలూకు వృత్తి వ్యవహారాలు, తన తాలూకు చదువు సంధ్యలు, ప్రతి మనిషికి ఒక క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. ప్రతి మనిషి సాంఘిక జీవనానికి తనకు ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ద్వారా మనిషి డబ్బు సంపాదించుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఒక వృత్తి చేస్తున్నారు, ఆ వృత్తిలో మనం ఉదయం సాయంత్రం వరకు ఇంత కష్టపడతాం, దానికి ఇంత వేతనం అని ఉంటుంది, అది మీరు తీసుకోవచ్చు, అది ధర్మం. దానిలో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ రోజున సమకాలీన పరిస్థితుల్లో గాంధీ గారు చెప్పిన నాటి సమకాలీన పరిస్థితులకి అనేక రకాల తేడాలు వచ్చాయి. అనేక రకాల సాంకేతిక విప్లవాల ద్వారా ఈ రోజు మనం చాలా రకాల ముందంజ వేసి, ఆ రోజున్న పరిస్థితికి ఈ రోజున్న పరిస్థితికి కూడా మనిషి సంపాదన తాలూకు రీతి మారింది, సంపాదించుకునే శక్తి పెరిగింది, అనేక రకాలుగా సంపాదించుకోగలిగిన రిసోర్సెస్ కూడా మనిషికి చేకూరుతున్నాయి. దానికోసం ఏం చేస్తున్నట్టంటే, కష్టపడకుండా డబ్బు ఎలా సంపాదించాలి మనం చూస్తూ ఉంటాం. రోజు అనేక రకాల, మనం ఈ రోజు కూడా నేను చూసాను, అనేక రకాల బిట్ కాయిన్స్ ఇస్తామని, రకరకాల లాటరీలు ఇస్తామని, రకరకాల మీకు ఏవో స్కీముల ద్వారా డబ్బు ఇస్తామని, చీటీలు కట్టిస్తామని, రకరకాల మాధ్యమాల ద్వారా ప్రజల్ని ఆకర్షించి ఒక ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏదో దాని తాలూకు ఉపద్రవం రావచ్చు, లేదంటే వీళ్ళే ఇది చేయొచ్చు. అనేక రకాల ఎన్బిఎఫ్సిలు, అనేక రకాల ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, వాటికి రిజిస్ట్రేషన్స్ ఉండవు, ఒక చట్టబద్ధత ఉండదు. ఏవో చెప్పి ప్రజలు మోసం చేసి 20% వడ్డీ ఇస్తాం, 14% ఇస్తామని చెప్పేసి ప్రజలను ఆకర్షించి రకరకాల తప్పుడు మార్గాల ద్వారా డబ్బు సంపాదించుకొని వాళ్ళు ప్రజలు మోసం చేస్తూ ఉంటారు. అంటే దాన్ని ఏమన్నారు, వెల్త్ వితౌట్ వర్క్. నువ్వు సంపాదించుకున్న, నువ్వు కష్టపడకుండా సంపాదించే ప్రతి రూపాయి కూడా నీకు న్యాయం కాదు, ధర్మం కాదు, అది అసలు మన పద్ధతి కాదు. గాంధీ చెప్పిన విధానాలు ఎలా ఉంటాయి, ద ట్రూ వాల్యూస్, అంటే సామాజిక నైతిక విలువలు ఆధారంగా ఉంటాయి గాంధీ చెప్పిన సిద్ధాంతాలన్నీ కూడా. ఒక అహింస కావచ్చు, సత్యాగ్రహం కావచ్చు, ఇంకోటి కావచ్చు.
దాన్ని బట్టే వెల్త్ వితౌట్ వర్క్ అంటే కష్టపడి సంపాదించిన రూపాయికి విలువ లేదు. ఈ రోజు నువ్వు అన్నం తింటున్నావు అంటే నువ్వు సంపాదించిన కష్టపడి సంపాదించిన రూపాయితో నువ్వు తింటే దాని తాలూకా సంతృప్తి, దాని తాలూకా ఆత్మ సంతృప్తి, దాని తాలూకా విలువ చాలా బలంగా ఉంటుంది. అది గాంధీజీ చెప్పిన ఫస్ట్ ప్రిన్సిపల్. కృషి లేని సంపద ధర్మం కాదు. వెల్త్ వితౌట్ వర్క్. సెకండ్, ప్లెజర్ వితౌట్ కన్సైన్స్. ప్లెజర్ వితౌట్ కన్సైన్స్ అంటే ఏంటి? స్పృహ లేని ఆనందం. అంటే మీరు ఒక పని చేశారు ఈరోజు, ఈరోజు మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి, ఒక ఆదివారం వచ్చింది, లేకపోతే ఇంకొక రోజు వచ్చింది, మన పుట్టినరోజు వచ్చింది, మనం ఒక సినిమా చూడాలనుకుంటున్నాం. ఆ సినిమా చూడాలి అనుకుంటున్నప్పుడు ఆ 2 గంటల్లో 3 గంటల్లో మీరు ఆ ఎంటర్టైన్మెంట్ ని ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయాలి. ఒక ఆట ఆడుతున్నాం, మనకు నచ్చిన క్రికెట్ ఆడుతున్నాం లేదా హాకీ ఆడుతున్నాం, యూ మే ప్లే ఎనీ ఆఫ్ ది గేమ్. దట్ టైమ్ యూ హ్యావ్ టు ఎంటర్టైన్ అండ్ ఎంజాయ్ విత్ స్పిరిట్ ఆఫ్ ది గేమ్. అది మనం చేస్తున్న పనితో, లేదా మన పనే చేస్తున్నాం, మన సరదాగా ఒక పాఠం చెప్తున్నాం, యూఆర్ ఎంజాయింగ్ వైల్ టీచింగ్. అంటే మనం చేస్తున్న పనిలో ఒక ఆనందాన్ని వెతుక్కోవాలి. ఎందుకు రా ఈ పని చేస్తున్నాం అనే బాధతో గాని, నిరాశతో గాని, నిస్పృహతో గాని ఆ పని చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే దానివల్ల ప్రయోజనం కంటే అప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. వేర్ దేర్ ఇస్ ఇన్స్టెడ్ ఆఫ్ ది బెనిఫిట్స్ యు ఆర్ గెటింగ్ మోర్ డ్యామేజెస్. ఎందుకంటే ఆ పనిలో నీకు ఆనందం లేదు, అంటే నువ్వు స్పృహతో చేయటం లేదు, నువ్వు ప్లెజర్తో చేయటం లేదు. కాబట్టి ఎనీ వర్క్ మీరు చేసి ఏ పనైనా కావచ్చు, రాళ్లు కొట్టడం కూడా కావచ్చు, ఒక రాళ్లు కొట్టే పని కూడా మనం ఎంజాయ్గా ఆడుతూ పాడుతూ చేస్తే ఆనందం వేరు. అంటే ప్రతి పనిలో మన ఆనందాన్ని వెతుక్కోవాలి. సో దట్ ఈస్ ద సెకండ్ ప్రిన్సిపల్ లేడ్ డౌన్ బై గాంధీజీ. అలాగే థర్డ్ వన్, నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్. నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ అంటే గుణం లేని జ్ఞానం వ్యర్థం. అంటే సపోజ్ మీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉండొచ్చు, చాలా విద్వత్ ఉండొచ్చు, చాలా రకాల పాండిత్యాలు ఉండొచ్చు, రకరకాల శాస్త్రాల గురించి అవగాహన ఉండొచ్చు, అనేక విధాలు మీరు చెప్పగలిగిన శక్తి మీకు ఉండొచ్చు. బట్ దెర్ ఇస్ నో క్యారెక్టర్, అంటే మీ దగ్గర శీలం లేకపోతే ఎంత జ్ఞానం ఉంటే ఏంటి లాభం? శీలేన శోభతే విద్య అన్నారు. అంటే శీలం వల్ల మాత్రమే విద్య శోభిస్తుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకున్న గాంధీ ఏంటంటే, నీ క్యారెక్టర్ గా నువ్వు చెప్తున్న జ్ఞానం అనేది ఏదైతే ఉంటుందో అది నువ్వు పాటిస్తూ ఉండాలి. జ్ఞానం అనేది కేవలం చెప్పడానికి కాదు, అంటే నీతులు అనేది కేవలం చెప్పడానికి కాదు, అది నీ క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలి, నీ క్యారెక్టర్ని బిల్డ్ చేయాలి, నీలో సంస్కారాన్ని పెంపొందించాలి, నీ క్యారెక్టర్ చూసి 10 మంది ఈ క్యారెక్టర్ని నేర్చుకోవాలి అనిపించాలి. సో దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది కాయిన్ లేడ్ డౌన్ బై గాంధీజీ. ఫాలో అవ్వాలి, ఒక క్యారెక్టర్ నేను చూసి 10 మంది ఫాలో అవ్వాలి. అది గాంధీజీ కోరుకున్నది అనమాట. నాలుగవది కామర్స్ వితౌట్ మొరాలిటీ. అంటే విలువలు లేని వ్యాపారాలు వద్దు అని చెప్పాడు గాంధీజీ. కామర్స్ వితౌట్ మొరాలిటీ అంటే విలువలు లేని వ్యాపారాలు. అంటే వ్యాపారం ఉంటుంది, ప్రతి వ్యాపారానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక వస్తువుని మీరు తయారు చేస్తారు, మీరు కష్టపడి సంవత్సరం అంతా కష్టపడి ఒక తోటలో మనం ఒక పళ్ళు పండించాం లేదా కూరగాయలు పండించాం. మనం ఎంత పెట్టుబడి పెట్టాం, మనం ఎంత శ్రమించాం, మన కూరగాయలకి అంతే మనం ఎంత తీసుకోవచ్చు అని నిర్ణయించుకునే హక్కు మనకు ఉంటుంది. ఎందుకంటే దాని తాలూకా కష్టం మనకు తెలుసు కాబట్టి. అలా మన చేతిలో లేని ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి, ఆ ఉత్పాదక రంగం నుంచి వేరే చోట్ల నుంచి వస్తాయి. మనకి ఒక మందులు ఉన్నాయి, ఈరోజు మందులు అనేది ఒక ఫార్మస్యూటికల్ కంపెనీలో తయారవుతాయి. మన తాలూకా అవసరాన్ని బట్టి, దాని తాలూకా రోగాన్ని బట్టి, దాని తాలూకా ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆ మందుల తాలూకా ధరను నిర్ణయిస్తారు. ఒక సామాన్యుడు ఉంటాడు, ఒక అసామాన్యుడు ఉంటాడు, ఒక మధ్యతరగతి వాడు ఉంటాడు, దిగువ మధ్యతరగతి వాడు ఉంటాడు, ఎగువ మధ్యతరగతి వాడు ఉంటాడు, ఇంకా ఉన్నత స్థితిలో ఉన్నవాడు కూడా ఉంటాడు. రకరకాల ప్రజలు ఉన్నప్పటికీ కూడా దాని ధర మాత్రం ఒకటే ఉంటుంది. ఒక కామన్ మ్యాన్ కి ఎంత డబ్బులకి అయితే వస్తారో, ఒక డబ్బులు ఉన్నవాడు వెళ్ళినా అదే ఇస్తారు. ఒక అంబానీ పట్టుకెళ్ళినా 100 రూపాయలకి 10 పదులు వేస్తారు, ఒక కామన్ మ్యాన్ పట్టుకెళ్ళినా 100 రూపాయలకి 10 పదులు వేస్తారు. ఎందువల్ల? దాని తాలూకా ధర స్థిరీకరణ. ప్రైస్ ఇండెక్స్ ఇస్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్. The people may be of having different dimensions, different qualities and different having any kind of sectors in the society. But the price is the same for everyone. Why? Because commerce and having some principles. Commerce, trade and business లో principles ఉంటాయి. వాళ్ళ ప్రిన్సిపల్స్ ప్రకారం, వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ ప్రకారం, వాళ్ళ బిజినెస్ ఇంప్లిమెంటేషన్స్ ప్రకారం దానికి ఒక ధర నిర్ణయిస్తారు. ఇంతవరకు గాంధీ గారు చెప్పిన దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ ఆ విలువలు ఎక్కడ మారుతాయి? ఇప్పుడు డిమాండ్ వచ్చింది, మొన్న కొన్ని చోట్ల మనం విన్నాం,
ఆక్సిజన్ సిలిండర్ల ధరలు అద్భుతంగా మించి అమ్మారు చాలా చోట్ల. లేకపోతే ఫస్ట్ లో మొదట్లో ఈ వ్యాక్సినేషన్స్ జరిగి వీవి కూడా చాలా రకాల ప్రైవేట్ హాస్పిటల్లో చాలా వేల రూపాయలకు అమ్మారు. కామన్ మ్యాన్ ఎలా ఉంటాడు అంటే వ్యాపారంలో విలువలు మారిపోతున్నాయా లేదా? వ్యాపారంలో విద్య ఉంది. ఒక పాఠశాలలో ఒక ధర పెట్టారు, ఒక పాఠశాలకి ఇంత ఫీజు నిర్ణయించారు, ఇంకొక పాఠశాలలో ఇంత ఫీజు నిర్ణయించారు, ప్రభుత్వ పాఠశాలలో ఫీజులు లేవు అని నిర్ణయించారు, లేదా సాధారణ ఫీజుల ద్వారా చెల్లించి విద్యను అందించాలి అని నిర్ణయించారు ప్రభుత్వాలు. ఎన్ని పాఠశాలలు ఫాలో అవుతున్నాయి? ఇవన్నీ విలువల్లోకి వస్తాయి. ద కామర్స్ మేడ్ అండ్ మొరాలిటీ. మనం చేసుకుంటున్నప్పుడు జీతాలు ఇస్తున్నారు. ఎన్ని చోట్ల ఇవన్నింటినీ ఎంత జీతాలు ఇస్తున్నారు? ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతాలు ఇస్తున్నారా? ఒక కార్మికుడికి జీతం ఇస్తున్నారా? ఇచ్చే ప్రతి అదనపు గంటకి పని వేతనానికి కూడా ధర ఇస్తున్నారా లేదా? ఇవన్నీ విలువలతో ఉన్న వ్యాపారాలు. ప్రతి ఒక్కరిని ప్రతి ప్రభుత్వం వచ్చి ప్రతి సంస్థని పరిశీలించి చూసి చెప్పగలిగిన స్థితిలో ఉండవు. అనేక రకాల కారణాలు ఉంటాయి. బట్ దే మేడ్ దేర్ ఓన్ ప్రిన్సిపల్స్. ఈరోజు టాటా కంపెనీ గురించి చెప్తారు. ఎందుకు చెప్తారు? చాలా విలువలతో కూడిన వ్యాపారాన్ని చేయడం వల్ల. సో అందువల్ల టాటా ఈరోజు భారతరత్న లాంటి మహా ప్రతిష్టాత్మక పురస్కారాలు తీసుకున్నారు. పురస్కారాలు ప్రక్కన పెట్టినా కూడా విలువలతో కలిగిన వ్యాపారం అన్నప్పుడు టాటా గుర్తొస్తుంది. సో అటువంటి దాన్ని మనకి చెయ్యాలని ఒక ప్రిన్సిపల్ ని మనకి గాంధీ గారు తెలియజేశారు. ఐ థింక్ యు ఆర్ ఫాలోయింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్. వింటున్నారండి? అలాగే నెక్స్ట్ 5th ప్రిన్సిపల్, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, అంటే మానవత్వం లేని శాస్త్ర విజ్ఞానం వ్యర్థం అని చెప్పారు. అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్ అవుతుంది. మన దగ్గర చాలా మంచి శాస్త్ర విజ్ఞానం ఉంది. మనం ఈరోజు మెడిసిన్ చదువుకున్నాం. మన మెడిసిన్ చదువుకోవడంలో మనకి ఏం నేర్పుతారు? సోషల్ ఎథిక్స్ లో మన దగ్గరికి ఒక రోగి వచ్చినప్పుడు మన ప్రాథమిక కర్తవ్యం అతనికి ప్రాణాన్ని నిలబెట్టడం. ప్రాథమికంగా అతనికి వైద్యం ఏది అవసరమో, ఏంటి దాని తాలూకు మనం చికిత్స చేయాలో, దానికి ఏం సూచించాలో మనం అది ప్రాథమికంగా గుర్తించాలి. కానీ ఈ రోజున్న వైద్యులు ఎంతమంది ఆ సిద్ధాంతానికి నిబద్ధులై వారు విజ్ఞానాన్ని అందిస్తున్నారు? అలా అందించడం లేదని మనం చెప్పలేం. చాలా మంది మంచి డాక్టర్లు, నాయుడమ్మ గారు లాంటి వాళ్ళు, ఎంతో మంది ఉచితంగా వైద్యాన్ని అందించిన మహామహులు కూడా దేశంలో ఉన్నారు. సో ప్రకాష్ గారు లాంటి వాళ్ళు, చాలా నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద సొసైటీ దట్ మేడ్ ఫర్ ద అండ్ స్టిక్ ఫర్ ద ఎథిక్స్ ఆఫ్ ద మెడిసిన్. బట్ మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఈవెన్ నాట్ ఇన్ టు దట్ ట్రూ. చాలా మంది వైద్యులు, చాలా మంది హాస్పిటల్స్ లో మనం చూస్తూ ఉంటాం. ముందు ఫీజు కట్టండి అంటారు. ముందు హాస్పిటల్లో ఒక డబ్బులు కట్టండి, తర్వాత పేషెంట్ ని జాయిన్ చేయండి, తర్వాత పేషెంట్ ని చూసిన తర్వాత మళ్ళీ డబ్బులు కట్టండి. కామన్ మ్యాన్ కి, ఇన్సూరెన్స్ వాళ్ళకి, వేరే వేరే సెక్టార్ లో ఉన్న వాళ్ళకి ఈ ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ ఒక సాధారణ వ్యక్తి ఉంటాడు. ఈ రోజు సడన్ గా ఏదో ఎవరికి తెలియకుండా జరిగే వాటిని యాక్సిడెంట్స్ అంటారు. సడన్ గా ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్ అటెన్షనే అక్కడ పేషెంట్ ప్రాణాలు కాపాడుతుంది. అక్కడ డబ్బు ప్లే వెరీ వైటల్ రోల్. మనీ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ద సిచ్యుయేషన్. అక్కడ డబ్బు కన్నా కూడా ప్రాణం చాలా గొప్పది. ఇప్పుడు మనిషి చాలా గొప్పవాడు. నిన్న మనం చూసాం మన ప్రముఖ హీరో సాయి ధర్మ తేజ్కి ఎంత ఇమీడియట్ గా వైద్యం అందడాన్ని ఈ రోజు కోలుకొని మళ్ళీ ఒక మంచి మనిషిగా తయారయ్యే తత్వం దొరికింది. ఇందువల్ల ద ఇమీడియట్ ఎసెన్స్, ద ఇమీడియట్ యాక్షన్. ఒక శాస్త్రం అదే చెప్తారు, మానవత్వం లేని శాస్త్రం. మానవత్వం, ఒక మానవత్వంతో ఎవరో ఒక రోడ్డును వెళ్ళి ఒక వ్యక్తి చూసి తన హాస్పిటల్లో జాయిన్ చేశాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హ్యుమానిటీ. అంటే అన్నిటికంటా కూడా ఎవరు ఎందులో చెప్పినా, ఏ ప్రిన్సిపల్స్ లో మానవత్వం చాలా గొప్పది. మనకి వాళ్ళ తాలూకా క్యాస్ట్లు తెలియకపోవచ్చు, రిలిజన్ తెలియకపోవచ్చు, వాడి తాలూకా ఆర్థిక పరిస్థితి తెలియకపోవచ్చు, వాడి తాలూకా స్థితిగతులు మనకు తెలియకపోవచ్చు. కానీ కష్టంలో ఉన్న మనిషికి సాయం చేయడం మన ప్రాథమిక కర్తవ్యం. సో ఆ ఉద్దేశంతోనే గాంధీ గారు ఆ ప్రిన్సిపల్ చెప్పారు. నెక్స్ట్ 6th ప్రిన్సిపల్ ఏంటంటే త్యాగం లేని మతం, వర్కింగ్ వితౌట్ సాక్రిఫైస్. అంటే ఇప్పుడు నేను చెప్పింది, ఒక రోజు మనకి ఆ హాస్పిటల్లో పనిచేసినప్పుడు ఒక గంట సేపు ఎక్కువ పని చేసి రావచ్చు. లేకపోతే పలానా మతం వాడి తీసుకొచ్చి మా హాస్పిటల్లో జాయిన్ చేశారు, మీ పలానా మతం వాడికే మేము వైద్యం చేస్తాం ఇక్కడ అనొచ్చు. రకరకాల రిలీజియస్ ఎండోమెంట్స్ అని, రకరకాల హాస్పిటల్స్ అని, రకరకాల విద్యలని, రకరకాల విద్యాలయాల్లో కూడా రకరకాల మా మతం వాళ్ళకే చేస్తున్నామని, ఇవన్నీ రకరకాలుగా ఈ రోజు సొసైటీలో భిన్నమైన నేపథ్యాలు తయారయ్యాయి. ఇవన్నిటినీ కూడా సమాజంలో ఎటువంటి ప్రయోజనం లేదు. వాటి వల్ల చేసే ఏ పని కూడా సమాజానికి ఉపయోగపడాలి. అదర్వైజ్ వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ డూయింగ్ ఆల్ ద థింగ్స్? ఇప్పుడు మీరు చదువుకున్నారంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ యాజ్ వెల్ యాజ్ యువర్ సెల్ఫ్. అంతే కదా. ఒక డాక్టర్ చదువుకున్నాడంటే ఒక సమాజానికి కొంత ఉపయోగపడాలి, తనకి ఉపయోగపడాలి. తన చదువు వల్ల 10 మందికి
తన వైద్యం వల్ల, తను చదువుకున్న ఇది వల్ల 10 మందికి ఆరోగ్య భద్రత కలగాలి, ఆరోగ్య రక్షణ కలగాలి. అలాగే ఒక న్యాయవాది ఉంటాడు, తను చదువుకున్న న్యాయ సూత్రాల వల్ల, తను చదువుకున్న న్యాయశాస్త్రం వల్ల 10 మందికి న్యాయం జరిగేలా తను చేయాలి. అలాగే వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఆల్ ది థింగ్స్. దానికోసం కొంత అవసరమైన త్యాగం చేయాలి. ఇప్పుడు కొందరు రకాల డాక్టర్ల దగ్గర ఇందని చెప్పాను, అందరూ ఫీజు ఇవ్వలేని పరిస్థితిలో ఉండొచ్చు, లేదా అనుకున్న స్థాయిలో కూడా ఇవ్వలేని పరిస్థితిలో కొందరు ఉండొచ్చు, కొందరు కొంత ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉండొచ్చు. అప్పుడు ఖచ్చితంగా ఒక న్యాయవాదైనా, ఒక వైద్యుడైనా, ఒక ఉపాధ్యాయుడైనా, ఎంతో మంది ఉపాధ్యాయులు నేను చూశాను, వాళ్ళ శక్తికి మించి ఇంటి దగ్గర వాళ్ళని యోధులుగా తయారు చేస్తారు, ఉచితంగా ప్రైవేట్లు చెప్తారు, ఉచితంగా ట్యూషన్లు చెప్తారు. చాలా మంది అదే కోణానికి భిన్నంగా కూడా ఉంటారు. ఒక గంట సేపు పాఠం చెప్పడానికి కూడా వేలాది రూపాయలు తీసుకుని, లక్షల రూపాయలు తీసుకుని ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఈ తప్పు, అది రైట్ అని కాదు. ఏదైనా సమ్ ప్రిన్సిపల్స్, వేర్ ఐ లేయింగ్ డౌన్ సమ్ ప్రిన్సిపల్స్, దట్ విల్ బి త్యాగం లేని మతం. అలాగే అతి ముఖ్యమైనది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని, పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, అంటే విలువలు లేని రాజకీయాలు. ఇది ఈ రోజు మన సమాజంలో చాలా గట్టిగా పాయింట్ అన్నమాట. ఈరోజు గాంధీ గారు చెప్పిన విలువలు లేని రాజకీయాలు అంటే ఎంత ఇదిగా ఉన్నాయి అన్నది, రాజకీయాలు చాలా విలువలతో ఉండాలి. దీనికి గాంధీ గారి జీవితాన్ని ఉదాహరణగా చెప్తాను నేను. ఒక పక్కనే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు అత్యంత కీలకమైన సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలి, హోంమంత్రిగా ఎవరు ఉండాలి, అసలు ఎలాగ మనం రాజ్యాంగాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, రాజ్యాంగాన్ని ఎలా రాజించాలి, ఎలాగ వివిధ దేశాలను వివిధ రాష్ట్రాలుగా మనం వర్గీకరించాలి, ఇటువంటి అత్యంత ముఖ్యమైన సమావేశాలు జరుగుతున్న గాంధీ గారు ఎక్కడున్నారంటే కలకత్తాలో ఉన్నారు. కలకత్తాలో సత్యాగ్రహ నిరాహార దీక్షలో ఉన్నారు. అదే కార్యక్రమంలో ఆయన పారిశుభ్రం కార్యక్రమాలు చేస్తున్నారంటే లైక్ శ్రమదానం. అంటే ఒక మనిషి నిరాడంబరత, విలువలు, ఇంతసేపు ఏదైతే చెప్పారు ప్రిన్సిపల్స్ ఆఫ్ గాంధీజీ మనం చెప్పుకుంటున్నామో, ఇవన్నీ అక్కడ ఆయన మనలో చూడొచ్చు. అదే ఇంకొక ఈ రోజున పరిస్థితుల్లో సమకాలీన విలువ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, పదవులు వస్తాయంటే చాలా మంది రాజకీయాలు పదవుల చుట్టే తిరుగుతున్నారు, ఆ కుర్చీల చుట్టూ తిరుగుతారు, కుర్చీల చుట్టూ రాజకీయం తిరుగుతుంది, రాజకీయం చుట్టూ డబ్బు తిరుగుతుంది, డబ్బు చుట్టూ పదవులు తిరుగుతాయి, దాని చుట్టూ ప్రజలు తిరుగుతుంటారు. సో ఏవైతే విలువలను చెప్పుకుంటున్నామో, ద వాల్యూస్ ఇన్ ద పాలిటిక్స్, ద వాల్యూస్ ఇన్ ది హిస్టరీ, ద వాల్యూస్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ ది పాలిటిక్స్, ఏవైతే ఉండకూడదని కోరుకున్నారో అవి ఉన్నాయి. అలాగే మంచి మంచి విలువలు ఉన్న పొలిటీషియన్స్ కూడా మనం చూసాం. కొచ్చపల్లి సుందరయ్య గారు కావచ్చు, కోన రఘుపతి గారు కావచ్చు, వీళ్ళందరూ సైకిల్ మీద కూడా భవనానికి వెళ్ళిన గవర్నర్స్ ని చూసాం మనం. పిల్లలు పుడితే ఎక్కడ స్వార్థం వస్తుందని పిల్లలు కూడా లేకుండానే పెళ్ళైన మొదటి రోజే వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్న సుందరయ్య గారు కానీ, ప్రకాష్ కారత్ లాంటి వాళ్ళు కానీ, అద్భుతమైనటువంటి రాజకీయ నాయకులను కూడా మనం చూసాం. అంటే ఈ రాజకీయాల్లో విలువలు ఎలా ఉండేవి, విలువలు ఎలా పతనం అవుతున్నాయి, విలువలు ఎలా ఉండాలి అని గాంధీ గారు కోరుకున్నారు. సో ఇలా గాంధీ ప్రిన్సిపల్స్ గురించి చెప్పాలంటే చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. గాంధీ అందుకే నేను చెప్పాను, గాంధీ అంటేనే ఒక మహాసముద్రం. ఒక మహాసముద్రంలో ముత్యాలు వెతుక్కోవడం అనేది మన పని. సో ఆయన జీవితం నుంచి ఎంత మంచి సిద్ధాంతాలు మనం తీసుకుంటామో, ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్స్ ఎలాగైతే మనం ఫాలో అవుతామో, ఫాలో అయ్యి మన జీవన విధానానికి వాటిని ఎలా అలవర్చుకోగలమో, చేసుకునే ఆ సిద్ధాంతాల ద్వారా ఈరోజు సమాజంలో రుగ్మతను ఎలా తొలగించగలమో, ముఖ్యంగా పిల్లలు, వచ్చే తరాలు, భవిష్యత్ తరాలకి గాంధీ ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఒక ఆదర్శం కావాలి. నేను సబర్మతిలో వెళ్ళినప్పుడు అనేక రకాల అక్కడ ఎంతో మంది ఈ రోజుకి కూడా కద్దరు ఒదుగుతూ ఉడికిన నూలు ద్వారా బట్టలు తీసుకొని చొక్కాలు కుట్టించుకుంటున్నారు. అంటే వాళ్ళ తాలూకు వస్త్రాలకు ఏదైతే అవసరమైతే అది ఎంత మంచి ప్రిన్సిపల్. ఈ రోజు మనం విదేశీ వస్త్రాలు, విదేశీ బ్రాండ్ల కోసం మనం వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మన స్వదేశీ కొనలో మన పక్కన ఉన్న కార్మికులను మనం రక్షించట్లేదు. ఈరోజు ఎంతమంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందువల్ల? మన వస్త్రాలు మన పక్కవాడిని, మన ఊరువాడిని మనం పోషించలేనప్పుడు, మనం వాడికి ఆర్థిక సహాయాన్ని అందించలేనప్పుడు, మనం ఏదో విదేశీ బ్రాండ్ తీసుకొచ్చి మనం అమ్ముకుంటున్నప్పుడు మనం ఎటు వెళ్తున్నట్టు. గాంధీ గారు ఏం కోరుకున్నారు, మనం ఏం చేస్తున్నాం? ఇలా ఇవేంటే చాలా పెద్ద, ఇవన్నీ సైకలాజికల్ అండ్ ప్రిన్సిపల్ థియరాటికల్ డిబేట్స్. అంటే విషయానుకూలంగా వాటి తాలూకా పరిశీలనాత్మకంగా ప్రభుత్వాలు, ప్రజలు, సామాన్యులు కూడా ఆలోచించారు. సామాన్యులు కొల్లాయి గట్టితే ఏమి అన్నారు, కొల్లాయి కట్టుకుని 52 సంవత్సరాల నుంచి ఆయన జీవితకాలం 80 సంవత్సరాల వరకు ఆయన అద్భుతమైన ప్రయాణం చేశారు. అది సాధ్యం కాకపోవచ్చు ఈ రోజు, కానీ ఆ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించిన రోజు కూడా ఏ రోజుకైనా సాధ్యమవుతుంది. ఒక నాన్ వైలెన్స్ కావచ్చు, సత్యాగ్రహం కావచ్చు, అహింస కావచ్చు. సో ఇవన్నీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మనం తీసుకుని వెళ్తూ గాంధీ జీవితాన్ని అందరికీ ఆదర్శప్రాయంగా ఉండే విధంగా ఆయన జయంతి రేపు జరుపుకుంటున్నాం కాబట్టి, ఆ సందర్భంలో మనం ఈ లీగల్ కార్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని పాయింట్లు చెప్పుకున్నాం కాబట్టి, వాటిని సమతౌల్యంగా మనం ఆయన ప్రిన్సిపల్స్ అండ్ ఫండమెంటల్స్ ఎప్పుడైతే ఫాలో అవుతామో, నిజంగా గాంధీ కళ్ళగన్న మరో స్వరాజ్యం అని మనం ఎన్నో పాటల్లో మనం చూస్తున్నాం.
మహాత్ముడు కలగన స్వరాజ్యం అని చెప్పేసి, అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచినప్పుడే మనం స్వాతంత్రం చెప్పుకుంటున్నాం. మనం ఈ రీసెంట్ కాలంలో మనం చూసిన నేపథ్యాలు చూస్తే మనం ఎన్నో సంఘటనలు, నిజామాబాద్ లో జరిగిన సంఘటన కావచ్చు, దాని ముందు జరిగిన చైతన్య చిత్ర ఇది కావచ్చు, ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి గాంధీజీ సాధనలు మనం ఎప్పుడు సాధించాలనే పాజిటివ్ దృక్పథంతో మనం ఆశించి ఇలాంటి ఉపాధ్యాయులు ఇంకా అన్ని కళాశాలల్లో, విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో ఆ ప్రిన్సిపల్స్ ని బాగా తీసుకొచ్చే విధంగా పిల్లల బుబ్బరంలో నాటుకునే విధంగా చేస్తూ మంచి విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటున్నానండి. సమయం కూడా అయిపోయింది కాబట్టి మనం ధన్యవాదాలు. చక్కని అమూల్యమైనటువంటి విషయాలను గాంధీ గారి గురించి, గాంధీ గారి సిద్ధాంతాల గురించి, అద్భుతంగా సప్త సూత్రాలను కూడా మన మానవ జీవన గమనానికి ఏ విధంగా అవి ఉపయోగపడాలి అనే విషయాల గురించి అందించారు. ధన్యవాదాలు సార్. తప్పకుండా ఉపాధ్యాయులు కానివ్వండి, కళాశాలలో ఉండేటువంటి ఉపన్యాసకులు కానివ్వండి, తప్పకుండా విద్యార్థులందరూ కూడా ఈ సప్త సూత్రాలు పాటించేలాగా చేస్తామని నేను ఇస్తున్నాను సార్. ధన్యవాదాలు సార్. అద్భుతంగా మీరు చెప్పిన ఈ సిద్ధాంతాలు చాలా చక్కగా శ్రోతలకు వివరంగా, కూలాంకషంగా వివరించారు. చాలా బాగా చెప్పారు సార్. ధన్యవాదాలు. మరికొన్ని విషయాలు గాంధీ సిద్ధాంతాల గురించి, మీరు సబర్మతి ఆశ్రమానికి వెళ్ళారని ఇందాక చెప్పారు. మీరు పొందిన అనుభూతులు, అసలు గాంధీజీ గారు అసలు ఆ కట్టు వస్త్రాలు ఎందుకు ధరించేవారు, దాని కారణాలు కూడా మరొక వారంలో గాంధీజీ తను అవలంబించినటువంటి సత్యం, అహింస, సత్యాగ్రహం అనే ఆ పద్ధతులను, వాటన్నింటి గురించి కూడా మరొక వారంలో తెలుసుకున్నాం సార్. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మన తెలుగు వారి ఆత్మీయ వారికి, తోడి వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం సార్. అదేనండి, నేను చెప్పాను కదా, యాక్చువల్ గా ఏంటంటే మనం గాంధీ సిద్ధాంతాలు వినడం, గాంధీ సిద్ధాంతాలు తెలుసుకోవడం, ఏదో అక్టోబర్ 2వ తారీఖు వచ్చినప్పుడు ఆయన పుట్టినరోజుకు దండేసుకోవడం కాకుండా సంవత్సరం అంతా జీవితాంతం కూడా గాంధీ ప్రిన్సిపల్స్ మనం ఎంతవరకు అవలంబించగలం, ఎంతవరకు పాటించగలం, వాళ్ళు మన నిత్య జీవితంలో ఎంతవరకు మనం అంతర్భాగంగా చేసుకోగలం, ఈ విధానాన్ని, సూత్రీకరణని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నప్పుడు, ఆ విధానాలను మనం అవలంబించినప్పుడు అదే మనం గాంధీజీకి మనం ఇచ్చే నివాళి. సో కాబట్టి ఆ మార్గంలో, గాంధీ మార్గంలో మనం ఎంతవరకు వెళ్ళగలం, గాంధీ మార్గంలో మన ప్రయాణాన్ని ఎంతవరకు చేయగలం, ఈ సిద్ధాంతం మనకి రూఢిగా బలపడితే ప్రపంచ జీవనంలో ప్రపంచ శాంతిని ఏదైతే గాంధీ గారు కోరుకున్నారో అది మనకి సాధ్యమవుతుంది. ఆయన స్వప్నం సాకారం అవుతుంది. ఆ సాకారం అవ్వాలని మనం కోరుకుంటూ పూరి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభం అండి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.